ఏపీలో 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. ఏలూరు జిల్లాలో అటవీ ప్రాంతం రోడ్డు లేని దుస్థితి, అడ్డంగా ఉన్న 7 వాగులను దాటి ఓ యువకుడి ప్రాణాన్ని కాపాడారు 108 సిబ్బంది. వై రామవరం మండలం పి ఎర్రగొండ తడికోటలో యువకుడు చిన్నారెడ్డి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 పైలట్ నవాజ్, ఈఎంటీ వెంకట్ సుమారు 5 కిలోమీటర్లు కాలినడకన ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడి నుంచి బాధితుడిని డోలీలో తీసుకువచ్చి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి యువకుడి ప్రాణాలు కాపాడారు. చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడిన ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు 108 సిబ్బంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజబాబు నాయుడు తెలుసుకుందాం. రాజబాబు చెప్పండి, ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి ఎలా ఉంది? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ప్రస్తుతం అయితే కనుక 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారని చెప్పవచ్చు. 108 సిబ్బంది సకాలంలో స్పందించి ఒక ప్రమాదానికి గురైన వ్యక్తిని, యువకుడిని సకాలంలో ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం అయితే కనుక ఎవరైతే ప్రమాదానికి గురయ్యాడో ఆ యువకుడు ప్రస్తుతం అడ్డతీగల ఆసుపత్రిలో సురక్షితంగా ఉన్నాడు. అంటే ముఖ్యంగా చూస్తే కనుక పోలవరం జిల్లాకు సంబంధించి వైరామవరం మండలం ఎర్రగొండ పంచాయతీకి సంబంధించి తడికోట గ్రామానికి సంబంధించిన చోళ్ల చిన్నారెడ్డి అనే వ్యక్తి యువకుడు చెట్టు నుంచి జారి కిందకి పడిపోయాడు. 108 సిబ్బంది 108 కు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది నవాజా, అదేవిధంగా వెంకట్లు కూడా వెంటనే హుటాహుటిన స్పందించి ఏదైతే ఈ తడికోట గ్రామం ఉందో ఎర్రకొండ పంచాయతీకి సంబంధించి అక్కడికి వెళ్లాలంటే 5 కిలోమీటర్ల దూరం ఉంటది. 5 కిలోమీటర్లు వెళ్లాలంటే మొత్తం 7 వాగులు దాటాలి. మొత్తం ఈ 108 సిబ్బంది 7 వాగులు దాటి 5 కిలోమీటర్లు ఎవరైతే యువకుడు గాయపడ్డాడో చెట్టుపై నుంచి జారిపడి ఆ యువకుడిని డోలీలో కట్టుకుని డోలీ మోసుకుంటూ మొత్తం 7 వాగులు దాటుకుంటూ 5 కిలోమీటర్లు దాటి అక్కడ ఎర్రగొండ పంచాయతీకి సంబంధించి తడికోట నుంచి ప్రస్తుతం అడ్డతీగల ఆ ప్రభుత్వ ఆసుపత్రికి సురక్షితంగా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం బాధితుడికి ఈ చెట్టు నుంచి కింద పడి తీవ్ర గాయాల పాలైన చోళ్ల చిన్నారెడ్డి అనే బాధితుడికి మాత్రం ప్రస్తుతం అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అంటే గ్రామస్తులు చూడవచ్చు, అక్కడ వైరామవరం మండలం అనేది దట్టమైన అటవీ ప్రాంతము. అక్కడ వైరామవరం మండలంలో చాలా గ్రామాలకు వాహనాల రాకపోకలు ఉండవు. కేవలం వాగులు దాటి ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు స్థానికులు డోలీ మోసుకుంటూ దూరంలో ఉన్న అడ్డతీగల ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఉంటది. అయితే ఈ ప్రస్తుతం ఈ రోజు జరిగిన ఈ సంఘటన, అంటే చిన్నారెడ్డి అనే ఒక యువకుడు చెట్టు మీద నుంచి జారిపడడం, వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించడంతో 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం 108 సిబ్బందిని నావాజా, అదేవిధంగా వెంకట్ను కూడా గ్రామస్తులు, అదేవిధంగా అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు, సిబ్బంది కూడా ప్రస్తుతం అభినందిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పోలవరం జిల్లాకు సంబంధించి చాలా లోతట్టు గ్రామాలు, చాలా గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ కూడా వాహనాల రాకపోకలు లేవు. కేవలం ఏదైనా అత్యవసరం కానీ వైద్యం పొందాలంటే మాత్రం రోగుల్ని డోలీలోనే మోసుకురావాలి. ఈ 108 సిబ్బంది కూడా కేవలం మానవత్వం చాటుకుని వీళ్ళు కూడా మొత్తం 7 వాగులు దాటి 5 కిలోమీటర్ల దూరం కాలినడకన డోలీలో మోసుకుంటూ అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం చిన్నారెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడి ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని కూడా వైద్యులు చెప్తున్నారు. నరేష్, రైట్ రాజబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ನಾನು ಮಾಡೋದು